బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు నేడు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఛాంబర్లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంట్ ఫ్లోర్ స్ట్రాటజీపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు, పరీక్షా పత్రాల లీకేజ్లు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశాలపై పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో వ్యవహరించేలా ఇండియా కూటమి నేతలు కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఏఐసీసీ సమావేశంలో పాల్గొనున్నారు. సిఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కుతున్నాయి. నేడు 6వ రోజు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అయితే గడిచిన 5 రోజులుగా నడుస్తున్న ఉత్కంఠ నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు ఢిల్లీ వీధుల్లో ఆందోళన బాటపట్టి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనలపై పార్లమెంటుకు కుదిపేసేందుకు విపక్షాలు పట్టుపట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదిలా ఉంటే మరొక వైపు పార్లమెంట్ ఇండియా కూటమి నేతలు నేడు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఛాంబర్లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంట్ ఫ్లోర్ స్ట్రాటజీపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు, పరీక్షా పత్రాల లీకేజీలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశాలపై పార్లమెంట్లో ఏకాభిప్రాయంతో వ్యవహరించేలా ఇండియా కూటమి నేతలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఏఐసీ సమావేశంలో పాల్గొనున్నారు. సిఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.